ప్రస్తుత కాలంలో ఉగ్రవాద సంస్థలు తమ వ్యూహాలను వేగంగా మారుస్తున్నాయి. నిఘా సంస్థల కన్నుగప్పడానికి మహిళలను రిక్రూట్ చేసుకోవడం మరియు స్నేహం, ప్రేమ పేరుతో ఇతర హిందూ యువతులను ఉగ్రవాదం వైపు మళ్లించడం వంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. జైషే మహ్మద్, జమాత్ ఉల్ ముమినాత్ ఆన్లైన్ కోర్సుల ద్వారా మహిళలను ఫిదాయిన్ అంటే ఆత్మాహుతి దాడులకు సిద్ధం చేస్తుంది. ఇక ఐసిస్, ఆల్ కన్సా బ్రిగేడ్ ఆయుధ శిక్షణ ఇచ్చి గస్తీ కాయడమే కాకుండా ఇతర మహిళలపై కఠినమైన నిబంధనలు అమలు చేయడానికి ఈ విభాగాన్ని వాడుకుంది. లష్కరే తోయబా, దుల్కారన్ ఏ మిల్లత్ నిధుల సేకరణ మరియు నిఘా కోసం మహిళలను వాడుకుంటోంది. హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలతో స్నేహం ద్వారా ప్రేమలోకి దింపి ఇస్లాంలోకి మతం మార్చిన సంఘటనలు అత్యంత కీలకంగా వెలుగులోకి వస్తున్నాయి. కేరళలో అనేక మంది హిందూ మరియు క్రైస్తవ యువతులు మతం మారడం వెనుక వారి తోటి మహిళా స్నేహితుల బ్రెయిన్ వాషింగ్ ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. కేరళ నుంచి సుమారు 21 మంది యువతి యువకులను ఐసిస్ లో చేరడానికి వెళ్లిన ఘటనలో కొందరు యువతులు తమ స్నేహితుల ద్వారానే ప్రేరేపించబడ్డారు. నిమిషా, ఫాతిమా మరియు మెరిన్, మరియం కేసులు. కేరళకు చెందిన ఈ యువతులు తమ స్నేహితుల ద్వారా ప్రభావితమై వివాహం చేసుకుని ఆపై ఐసిస్ లో చేరడానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన ఘటనలు లవ్ జిహాద్ మరియు ఉగ్రవాద రిక్రూట్మెంట్ మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేశాయి.